వెళ్ళిపోతుందా ముకుందా కవి శారదా. రాయలసీమలో ఉన్న పెద్ద ఫ్యాక్షనిస్ట్ కి తింగర్ కొడుకు ఇచ్చే టెన్షన్ తో ఎలా నవ్వించబోతున్నాడో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. ఏంటండి సీమలో మన గురించి ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటారు? చీమే అనుకుంటారు. ఏమండి మీ రెండు కాళ్ళు ఎలా పోయాయి? నా శత్రువు ఈగ వచ్చి నా కాలు మీద వాలింది. ఈ కాలు నరికేసుకున్నా. ఈ కాలు మీద కూడా వాలింది. ఈ కాలు కూడా నరికేసుకున్నా. అమ్మా నేను ఎంత అదృష్టవంతుడనో. దేనికి? ఈగ కాలు మీదనే వాలిందండి. ఏమండి మన వీరుడు సూర్యుడు అయిన మన కొడుకు చాలా రోజుల నుంచి కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాడు? వాడా ఈ రెండు కాళ్ళు పోవడానికి కారణమైన ఆ వంకర్ రెడ్డి గారి చెయ్యి నరకడానికి వాడి ఊరే వెళ్ళాడు. ఈ పాటికి వాడి చెయ్యి నరుక్కొని నా ఊరికి వస్తూ ఉంటాడు నా బిడ్డ. ఒరే బిడ్డ, చెయ్యేది ఆడి దగ్గర ఉంది నాయన. నేను అన్నది ఆడి చెయ్యి కాదు, నీ చెయ్యేది. అది కూడా ఆడి తీసుకున్నాను నాయన. అది కూడా ఆడి తీసుకున్నాను నాయన. ఏం మనిషివిరా నువ్వు? నువ్వు బతుకుతుంది, కుక్క బతుకుతుంది. 3 పూటల తినడం, వెనక ముందు పెంచడం, వెనక ముందు పెంచడం. మళ్ళీ అది తగ్గించుకోవడానికి 6 గంటలు జిమ్ చేస్తా అని చెప్పుకోవడం. అది చేసింది లేదు, బొక్కలేదు. 4 పుషప్లు కొడితే ఇక్కడ పడిచేస్తావు. ఒక్క ఛాన్స్ ఇస్తావని నరుకుతా. ఏం నరుకుతావురా నాయనా? రేయ్ నీకు ఛాన్స్ ఇస్తున్నా. రత్తాల దగ్గర ఉన్నాడు రా వాడు. అయితే ముందెళ్ళి రత్తాలు నేసేస్తా. రత్తాలు వేసేయడం ఏంట్రా? అది నా దగ్గరికి వస్తానని వంకర్ రెడ్డి గారి దగ్గరికి ఎలా వెళ్తుంది? పీకలు కోయరా అంటే కోకలు లాగుతా అంటున్నాడు ఈ కొడుకు. నాకు తెలుసు వీడు కోకలు లాగేదా కొడుకే అని. మనల్ని 10 మందిని చంపినటువంటి ఆ వెంకటరెడ్డి గారికి కోర్టులో శిక్ష వేయించిన. ఇదే అన్నా కోట్లాడికి ఉరి శిక్ష వేయించావా? లేదన్నా. ఏరా వాడు ఒక్కరు తప్పు ఎత్తే ఊరికి శిక్ష ఎందుకు ఎత్తారన్నా? ఊరికి శిక్ష ఎందుకు ఎత్తారన్నా? నా పగ ఇలాగే ఉండిపోద్ది నా జీవితం. ఆ వెంకటరెడ్డి గారు అనంతపురం దాటి కర్నూలు ఎంటర్ అయ్యాడు. కర్నూలు కొండారెడ్డి బుజ్జి దగ్గర 10 సూములు పెట్టాను లేపేమని చెప్పి. ఒకటోసారి రెండోసారి మూడోసారి గాల్రెడ్డి చెప్పు. మన శత్రువుని వంకటరెడ్డి గారిని అనంతపూర్ దాటిపోయేనికుండా వాడిని అక్కడనే కడపలో నరికేమని చెప్పు. కొండారెడ్డి బుజ్జి కడపలో నెయ్యి కడతారా? ఆడు అనంతపురం దాటి కర్నూలులో ఎంటర్ అయ్యాడు. కొండారెడ్డి బుజ్జి దగ్గర 10 సూములు పెట్టి చంపేమని. నువ్వు చెబితే నీ మాట ఆడి వింటాడు. రాంగ్ ఇన్ఫర్మేషన్ పెట్టాడు. నన్ను వదిలిపెట్టండి బాబు. ఆడికి ఫోన్ చేసి అనంతపురం నుంచి కర్నూలులో ఎంటర్ అయ్యాడు. కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర 10 సూమలు పెట్టి వేసే. అనంతపురం తోటి కర్నూలులో ఎంటర్ అయ్యాడు. అనంతపురం బ్రిడ్జ్ కాడ 4 సబ్బులు పెట్టి లేపి. అయినా నీ వల్ల నా పగ చల్లరదని నాకు అర్థమైపోయింది. నీకు పెళ్లి చేస్తా. పెళ్లి చేసి బిడ్డని కను వాడిని సింహంలో పెంచుతా. ఆడి మీదకి వేటకు వదులుతా. నీ మేనకోడలు ఉంది కదా, పిలిపించు. అమ్మ మేనకోడలు అందరూ వెయిట్ చేస్తున్నారు, తొందరగా వచ్చి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. ఒకే ఒక్క ఫోన్ కాల్ ఆయన. ఏంటి? ఆ వెంకటరెడ్డి గారు బెంగళూరులో ఉన్నాడు. హలో వెంకటరెడ్డి. ఇంకా చెప్పలేదు ఎక్కడ ఉన్నాడు. బెంగళూరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంది కదా, రెడ్ హిల్స్ రెస్టారెంట్ ఉన్నాడంటే ఏసేమని. మైక్రోసాఫ్ట్ ఆఫీసు రెడ్ హిల్స్ రెస్టారెంట్. मैक्रो ऑफिस रोड रेड स्ट्रीट में उसको बाजू में सलग मारो. सलग वेंकटरेड्डी को साला बहुत काम బెంగళూరు రెడ్ హిల్స్ రెస్టారెంట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పక్కన. దీపక్ రెడ్డి ఆడావుడు. వంకర్ రెడ్డి నీవెక్కడున్నా, బెంగళూరులో ఉన్నా, ఎక్కడున్నా అయ్య గారు నిన్ను వదిలి పెట్టొద్దన్నారు. నాకేమన్నా కమిషన్ ఇస్తే నేనే వదిలి పెడతా. నువ్వు రాసుకున్నారా ఇది? నాయనా ఇప్పుడే తాళి కట్టి కాపురం చేస్తా. హలో ఒక చేతను కాదు కానీ నేను కట్టుకుంటా.
సంవత్సరం తిరిగేలోపు పిల్లల్ని కనాలి. సంవత్సరం వరకు బయటకు రాను. ఆఫ్టర్ 1 year. ఎలా నాయనా బిడ్డేది గాడిది గుడ్డు ఉంది. బిడ్డ ఎక్కడి నుంచి వస్తుంది? సంవత్సరం అయింది కదా లోపలికి వెళ్ళి. లోపల ఫ్యాన్ తిరగట్లేదు. సంవత్సరం పాటు కర్రెట్ తిప్పుతున్నాను. నీకు రెండో సంబంధం చేస్తా, నా మేనకోడల్ని. మావయ్య గారు హిందూ సమాజం ప్రకారం ఒక వ్యక్తి ఇద్దరిని పెళ్లి చేసుకోవడం. ఆ మాట నువ్వు చెప్పకూడదు. నువ్వది చెప్తున్నావు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. మేనకోడలు రా. 3 నెలలు తిరిగేసరికి బిడ్డను కానాలి. నువ్వు తాళి కట్టు. నువ్వే కట్టేసుకో. ఎలాంటి నాన్న అమ్మైంది. అమ్మని అయ్యాను రాని రాకతో. ఇది తీసుకుపో. హైదరాబాద్ లో పెద్ద రౌడీ కప్పచెప్పు. ఏం చేస్తావో తెలీదు. సీమలో అడుగు పెట్టేసరికి సీమంతా దద్దరిల్లిపోవాలి. ఓకే అన్న, తీసుకోరా అన్ని. రారా బిడ్డ. మనవడు వచ్చే టైం అయింది. మీరెవ్వరు ఇక్కడ ఉండకూడదు. నువ్వు వెళ్ళిపో. అరే అన్నా బొగ్గురెడ్డి రా. ఎట్టా ఉన్నదిరా కొడుకు? అన్నా, ఉరుము ఉరికితే ఎలా ఉంటుందో తెలుసా? సునామీ ఒకేసారి ఉప్పొంగితే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటదిరా? మన బిడ్డ సీమలో అడుగు పెడితే అట్టుంటదన్నా. పిల్లరా పులి! అయినా ఫుల్ అన్నావు కదరా, మేకపోత వచ్చింది. మేకపోత వచ్చింది. నువ్వు సీమ బిడ్డవి. అమ్మమ్మ నాకు ముందు చెప్పాలగా. ఏ సీమ? గండు సీమ, చిన్న సీమ, ఎర్ర సీమ. కాదు, నేను వ్యాక్సిన్ లిస్టు. ఫ్యాక్షనిస్ట్ కాదురా, ఫ్యాక్షనిస్ట్ అది. అన్నా, వాడు లొకేషన్ దొరికిందంటున్నా. ఒక్కసారి మాట్లాడన్నా. రారా, లొకేషన్ ట్రాక్ చేయి. హలో, అవునా? రే గాలిరెడ్డికి ఫోన్ చేయి. ఆడు బంజారీస్ రోడ్ నెంబర్ 12 దాటి 14 లోకి వస్తున్నాడు. వేసేమని. జాలరెడ్డి గాలిరెడ్డి రా. బంజర్ రైస్ 12 దాటి 20కి వస్తున్నాడంట. రే నువ్వు నాకు కనిపించు పో. జీవితంలో ఒక్కసారి చెప్పిన పని చెప్పినట్టు చేయాలరా. గాలిరెడ్డి వంకర్ రెడ్డి గారు రోడ్డు నెంబర్ 12 దాటి రోడ్డు నెంబర్ 14 లోకి వస్తున్నాడు. రోడ్ నెంబర్ 14 లో 14 సూమలు పెట్టేసాం. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? జాలరెడ్డి బంజర్ రైస్ 12 12 13 ఈయన్ని తీసుకొని వెళ్ళి ఆయన చంపుకొస్తా. ఏంటి తీసుకెళ్ళి? బిడ్డా నువ్వేం చేస్తావో తెలియదురా. తెలియనప్పుడు మరి నాకేం చెప్తూ సీమలో అడుగు పెట్టి శత్రువులకు చుచ్చుపోయించరా. అమ్మ నాకు నేనే నచ్చదు. వాడిని ఎట్లా పోయిస్తా? వీడికి నువ్వే నేర్పించిన ఆయన. కష్టలు పొడిస్తే ఆ నడవాలా? తాత మీద ట్రై చేయ కావాలంటే. నా మీద ట్రై చేయరా? నన్ను పొడవలా? అర్జెంట్ అత్త పొడిసేవేందిరా? అత్త పొడవలే. ఇట్లా పడిచినా. ఈ సమయంలో అంబులెన్స్ ఫోన్ చేపిద్దాం. అరే బట్టరెడ్డి, చెప్పన్నా. ఫోన్ ఎందుకు తీసావురా? ఒకే ఒక్క సాయం చేసి పెట్టరా. చెప్పన్నా. అడ్రస్ చెప్పి అంబులెన్స్ పిలిపించు. నేను బతకను. అపర్ణ అపార్ట్మెంట్స్ రోడ్ నెంబర్ 14 కడప. హలో అంబులెన్స్. అపార్ట్మెంట్ రోడ్ నెంబర్ ఎంతనా? మర్చిపోయా. నాయనా నేను పోయి చాలాసేపు అయింది. లక్ష్మీ బాబా నిన్నే పెళ్ళటానికి. లక్ష్మీ బాబా పెళ్ళానైపోతా. మరదలు పిల్ల మూడే ముళ్ళిస్తా నీకే. మరదలు పిల్ల ముత్తుల బొమ్మడవుతా. బుల్లెట్ భాస్కర్ and team. సో జడ్జెస్, ఇంద్రజ గారు నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉన్నారు మీరు. హౌ వాస్ ద స్కిట్? సమ్ టైమ్స్ ఇంప్రాప్ట్ గా మనకు ఏదైతే కనబడుతుందో అది మనల్ని నిజంగానే చాలా సంతోష పెడుతుంది అనమాట. ఈ స్కిట్ లో అయితే నిజంగా అందరం కూడా బాగా నవ్వుకున్నది భాస్కర్ గారు అండ్ జగన్ గారికి మధ్యన ఆ కాంబినేషన్. చాలా 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 బాగా ఎంటర్టైన్ చేశారు. గుడ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగబాబు సార్. ఏమ్మా రూపా బాగున్నారా? బాగున్నాను సార్. మీ ఇద్దరం లాంగ్ బ్యాక్ శిఖరం అనే సీరియల్ కూడా చేసాం. తర్వాత ఆవిడ గ్రోత్ చూశాను. ఆల్ ది బెస్ట్ అమ్మా.
భాస్కర్ సార్ బాగుంది స్కిట్ ఎంటరింగ్ చేశారు. థ్యాంక్ యూ సార్. అంటే మనకి ఎప్పటికీ రాజమౌళి అనేవాడు మన ప్యాకెట్ లో జోకర్లు అంటాడు, ఎప్పుడు వచ్చినా దాని వరకు వర్కౌట్ అవుతుంది. కానీ నువ్వు అతన్ని కనుక్కున్నావు చూడు, ఒక అతను ఆర్టిస్ట్, అతని పేరేంటి? జగన్. పేరులో బలం ఉంది కానీ అది చాలా బాగుంది. నాకైతే మొత్తం ఎంటైర్ స్కిట్ ని బాగా ఎంజాయ్ చేశాను. గుడ్, ఆల్ ది బెస్ట్. బాగుంది. థ్యాంక్ యూ నాగబాబు గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ. ముద్దుల మొగుడవుతా